విధేయత ఎట్ ఆదిప్ రాజు, క్రమశిక్షణకి మారు పేరు ఆదిప్. కష్టించే నాయకుడిగా గుర్తింపు, ప్రభుత్వ పథకాల అమలులో ముందు. గడప గడపకు కార్యక్రమాల్లోనూ మరింత హెల్ప్కి నో చెప్పని మనస్తత్వం. కరోనా టైంలో సేవలు కూడా, పెందుర్తిలో విజయం ఖాయమట. అన్నంరెడ్డి ఆదిప్ రాజు ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గంలో ఈ పేరు చాలా ఫేమస్. ఎందరో సీనియర్ రాజకీయ నేతలు ప్రాతినిధ్యం వహించి ఇక్కడి నుంచి చిన్న వయసులో రాజకీయ అరంగేట్రం చేసి చిత్తశుద్ధితో పనిచేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యువ రాజకీయవేత్త ఆదిప్. 2014లో అప్పటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా పెందుర్తి నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా మొదలైన ఆదిప్ రాజు ప్రస్థానం నేటికి దిగ్విజయంగా సాగుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో పార్టీలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ఎక్కడా నిరాశ చెందకుండా వైసీపీ క్యాడర్ను నియోజకవర్గంలో అత్యంత బలంగా తయారు చేసి తన సత్తా చాటారు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రత్యర్థులు అనేక ఆరోపణలు చేసినా ఒక్కటి కూడా నిరూపించలేక చేతులెత్తేశారు. ఈ ఆరోపణలన్నీ ఒక ప్రణాళిక ప్రకారం చేసినా సరే తన వర్క్తో కడిగిన ముత్యంలా బయటపడ్డారు ఈ నేత. ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఆదిప్ రాజు చేసిన సేవలు లెక్కలకు అందవు. సొంతంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి ఆక్సిజన్ సిలిండర్లు విరివిగా పంపిణీ చేసి నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకులను పంపిణీ చేస్తూ మందులు, వాటర్ బాటిల్స్, వేల టన్నుల నిత్యావసర సరుకులు ప్రతి గ్రామానికి పంపిస్తూ తన ఉదారత చాటి చెప్పాడు. నియోజకవర్గం మొత్తంలో తన సిబ్బందికి మొబైల్ నంబర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసి ఏ సమయంలోనైనా సరే స్వయంగా వెళ్లి సమస్యను పరిష్కరించి వచ్చేవారని స్థానిక ప్రజలు చెప్తుంటారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని పదే పదే సందర్శిస్తూ స్థానిక సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకొని వీటి పరిష్కారానికి కృషి చేస్తున్న తీరు పలువురు ప్రశంసిస్తున్నారు. ఇక ప్రస్తుత ఎన్నికల తరుణంలో తన రాజకీయ దూకుడును మరొకసారి ప్రదర్శిస్తూ ప్రచారంలోకి ప్రత్యర్థికి అందని రీతిలో ముందున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తనకు తోడుగా ఉంటాయని, ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గం ప్రజలకు తాను ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటానని ఆదిప్ రాజు తన ప్రసంగాలతో స్పష్టం చేస్తున్నారు. అందుబాటులో ఉండే వ్యక్తిగా ఆదిప్కు ఉన్న ఇమేజ్కు ఈ ఎన్నికల్లో మరింతగా బలపడి ఒక రాజకీయ శక్తిగా పెందుర్తి నియోజకవర్గంలో మరింత బలపడతారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటర్లు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు కనుక మనం కూడా ఫలితాలకై వేచి చూద్దాం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.